హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫార్మాపీడియా. సో ఈరోజు మన టాపిక్ ఏంటిది? క్లాసిఫికేషన్ ఆఫ్ ఎరోసోల్స్. సో ఎరోసోల్స్ టాపిక్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఒక వీడియోను నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను, డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, వెళ్ళి చెక్ చేయండి, చూడండి ఆ వీడియో. దానికి కంటిన్యూషనే ఈ వీడియో, లైక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎరోసోల్స్ అనేది. సో బిఫోర్ స్టార్టింగ్ ఇన్ టు ద క్లాస్ నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఎవరైతే నా వీడియోస్ని అండ్ రెగ్యులర్గా చూస్తున్నారు, నేను చెప్పే క్లాసెస్ మీదే డిపెండ్ అయ్యి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. ఏంటంటే నాకు కమెంట్లో పెట్టండి మీరు వెయిటింగ్ ఫర్ మై క్లాస్ అని. నేనేంటిదంటే ర్యాండమ్గా యూజ్ అయ్యే వాళ్ళు చూస్తారు, లేకపోతే లేదు అని ఏదో నాకు దొరికినంత నోట్స్ని నేను గ్యాదర్ చేసి ఆ సిలబస్లో ఉన్నది అప్లోడ్ చేస్తున్నాను. అండ్ రెగ్యులర్గా నేను అప్లోడ్ చేయట్లేను. లైక్ ఫాలో అవుతున్నారో లేదో నాకు అంత క్లారిటీ లేదు. అండ్ నేను క్లాసెస్ వీడియోస్ పెడుతున్నాను కదా, దానికి అంత రెస్పాన్స్ రావట్లేదు అనమాట. లైక్ ఏదైనా ఏంటిదంటే ఎంసీక్యూస్ వీడియోస్ పెడుతుంటే దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను. నేను ఓపెన్లీ చెప్పేస్తున్నాను నేను నార్మలీ. అండ్ నేను ఏంటిదంటే నేను ఈ క్లాస్ వీడియోస్ నుంచి అంత రెస్పాన్స్ రావట్లేదు కాబట్టి నేను అనుకుంటున్నాను చాలామంది ఓకే ఈ వీడియోస్ అంత యూస్ఫుల్ అవ్వట్లేదేమో స్టూడెంట్స్కి, ఎందుకు ఏదైనా యూస్ఫుల్ అయ్యేది పెడదాం కదా అని చెప్పి నేను యూస్ఫుల్ ఏది అవుతుందంటే ఎంసీక్యూస్కి ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది కాబట్టి అది క్రియేట్ చేసి పెట్టాలని నేను అనుకున్నాను. బట్ కమెంట్లో కొంతమంది స్టూడెంట్స్, మేడం మీ క్లాస్ కోసం మేము వెయిట్ చేస్తున్నాం, ప్లీజ్ ఫాస్ట్గా అప్లోడ్ చేయండి అని కమెంట్లో పెట్టేంత వరకు నాకైతే నిజంగా తెలియదు అనమాట మీరు క్లాస్ కోసం వెయిట్ చేస్తున్నారని. నేను అనుకున్నాను ఒక పాయింట్లో ఏంటిదంటే ఇప్పటి నుంచి ఎక్కువ రెస్పాన్స్ రావట్లేదు కాబట్టి ఈటీఎస్ ఫార్మసిస్ట్ చెప్పడం ఆపేసి ఓన్లీ ఎంసీక్యూస్ మీదనే ఫోకస్ చేద్దామని అనుకున్నాను. బట్ ఒక స్టూడెంట్ అలా రిక్వెస్ట్ పెట్టడంతో, కమెంట్ పెట్టడంతో ఈ వీడియో అయితే క్రియేట్ చేయడం జరుగుతుందన్నమాట. సో నాకు అప్పుడు అనిపించింది ఓకే ఒక్క స్టూడెంట్ కన్నా మన వీడియో హెల్ప్ఫుల్ అయితే చాలు అని అనిపించి నేను వీడియో క్రియేట్ చేయడం స్టార్ట్ చేసేసాను. సో మళ్ళీ వీడియోస్ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. సో రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు ఒక లైక్ కొట్టండి అండ్ కమెంట్ చేయండి, ఐఎమ్ ఫాలోయింగ్ యువర్ క్లాస్. ఒక 1 day or 2 days లేట్ అయితే వెయిటింగ్ ఫర్ యువర్ క్లాస్ అని కమెంట్ అన్నా పెట్టండి, నాకు తెలుస్తుంది కదా లైక్ యూ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ మై క్లాస్ అని. సో కమెంట్ పెట్టండి అండ్ క్లాస్లోకి వెళ్ళిపోదాం. మన టాపిక్ ఏంటిది? ఈరోజు టాపిక్ ఏంటిది? క్లాసిఫికేషన్ ఆఫ్ ఎరోసోల్స్. సో ఎరోసోల్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 different types. ఒకటి స్పేస్ స్ప్రేస్, నెక్స్ట్ సర్ఫేస్ కోట్స్, ఫోమ్. 3 different క్లాసిఫికేషన్. దాంట్లో ఫస్ట్ ఏంటిది? స్పేస్ స్ప్రేస్. దీంట్లో ఏంటిది? ఆ పార్టికల్ సైజ్ ఎంత ఉంటుంది? సైజ్ అప్ టు 50 microns ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్ అంటే స్పేస్ స్ప్రే వెయిట్లో ఉంటుందంటే స్పేస్ స్ప్రేస్కి ఎగ్జాంపుల్స్ ఏంటివి? ఇన్సెక్టిసైడ్స్, డిస్ఇన్ఫెక్టెంట్స్, రూమ్ డియోడ్రెంట్స్. అంటే మన రెగ్యులర్ లైఫ్ స్టైల్లో అంటే మన డైలీ యాక్టివిటీస్లో మనం యూస్ చేస్తూనే ఉంటాం అనమాట. ఇంట్లో ఏదన్నా లైక్ బొద్దింకలు అట్లా ఏమన్నా ఉంటాయి కదా, అప్పుడు ఇన్సెక్టిసైడ్స్, డిస్ఇన్ఫెక్టెంట్స్ అంటే ఏంటిదంటే లైక్ మన బాత్రూమ్ క్లీనర్స్ అలాంటి వాటికి యూస్ చేస్తారు. రూమ్ డియోడ్రెంట్స్ అంటే రూమ్ ఫ్రెషనర్స్గా అలా యూస్ చేస్తుంటారు అనమాట. నెక్స్ట్ సర్ఫేస్ కోట్స్. దీంట్లో పార్టికల్ సైజ్ ఎంత ఉంటుంది? 200 microns ఉంటుంది. అండ్ సర్ఫేస్ కోట్ అన్నప్పుడు ఈ వర్డ్లోనే ఉంది మనకు సర్ఫేస్ కోట్ అంటే సర్ఫేస్ మీద అది కోట్ ఒక లేయర్ని ఫామ్ చేస్తుంది, ఒక కోట్ని ఫామ్ చేస్తుంది అనమాట. సో అది సర్ఫేస్ కోట్ అంటే. ఒకసారి చూడండి, ది ప్రొడ్యూస్ ఎ వెట్ కోట్. ఒక వెట్ కోట్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట వెన్ స్ప్రేడ్ ఆన్ సర్ఫేస్. ఎప్పుడైతే దాన్ని మనం ఒక సర్ఫేస్ మీద స్ప్రే చేసామనుకోండి, అది ఒక వెట్ కోట్ని ఫామ్ చేస్తుంది, ప్రొడ్యూస్ చేస్తుంది. దానికి ఎగ్జాంపుల్ ఏంటిదంటే హెయిర్ స్ప్రేస్, పర్సనల్ డియోడ్రెంట్, పౌడర్ స్ప్రేస్. అవి లైక్ గర్ల్స్ నార్మల్గా హెయిర్ స్టైలింగ్ చేస్తున్నప్పుడు హెయిర్ కరెక్ట్గా సెట్ అవ్వాలంటే హెయిర్ స్ప్రేస్ యూస్ చేస్తారు. సో దట్ ఒక కోట్ ఫామ్ అయిపోతుంది అండ్ హెయిర్ అటు ఇటు డిస్టర్బ్ అవ్వకుండా ఉండిపోతుంది. అండ్ నార్మల్ గర్ల్స్ కాదు, బాయ్స్ కూడా యూస్ చేస్తుంటారు. అండ్ పర్సనల్ డియోడ్రెంట్, పౌడర్ స్ప్రేస్, ఇవి సర్ఫేస్ కోట్స్కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఫోమ్లో ఏంటిది? ఫోమ్ అంటే ఏంటిది? తెలుగులో నురగలాగా వస్తుంది కదా, అది ఫోమ్ అంటే. సో produced a rapid expansion of propellant through an emulsion. అయితే నార్మల్గా ఒక ఎమల్షనే ఉంటుంది ఆ కంటైనర్లో. ఆ ఎమల్షన్ నుంచి
ఒక ప్రొపలెంట్ అనేది ఒక ర్యాపిడ్ ఎక్స్పాన్షన్ని క్రియేట్ చేస్తుంది అనమాట. క్రియేట్ చేసిన తర్వాత ప్రోడక్ట్ బయటికి వస్తుంది కదా, ద ప్రోడక్ట్ కమ్స్ అవుట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫోమ్. అయితే బయటికి వచ్చే ప్రోడక్ట్ అనేది ఫోమ్ లాగా ఒక నురగలాగా వస్తుంది అనమాట. అది దీనివల్ల ప్రొపలెంట్ నార్మల్గా ఆ కంటైనర్లో ఉంటుంది ఎమల్షనే, కానీ ఈ ప్రొపలెంట్ ఉండడం వల్ల ఆ ప్రొపలెంట్ అనేది ఒక ప్రెషర్ని క్రియేట్ చేస్తుంది నార్మల్గా కంటైనర్లో. సో దానివల్ల బయటకు వచ్చే ప్రోడక్ట్ మనకు ఫోమ్ లాగా వస్తుంది. అండ్ ఎగ్జాంపుల్స్ షేవింగ్ క్రీమ్, వెజైనల్ ప్రోడక్ట్. షేవింగ్ క్రీమ్ అయితే మీకు ఐడియా ఉండొచ్చు, నార్మల్లీ షేవ్ చేసుకోవడానికి జెంట్స్ యూస్ చేస్తుంటారు కదా ఆ క్రీమ్. అండ్ వెజైనల్ ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి వాటిలో. అండ్ దిస్ ఇస్ అబౌట్ క్లాసిఫికేషన్. నెక్స్ట్ ఏంటిది, ఫార్ములేషన్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎరోజాల్. సో ఫార్మస్యూటికల్ ఎరోజాల్ని ఎలా ఫార్ములేట్ చేస్తారు, ఏం కైండ్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ని యూస్ చేసి ఫార్ములేట్ చేస్తారనేది ఫార్ములేషన్ ఆఫ్ ఎరోజాల్స్ అనమాట. సో చూద్దాం. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ప్రొపలెంట్, మెడికమెంట్స్ టు బి ప్రొపెల్డ్ అండ్ అడిటివ్స్. సో మనకు ఎరోజాల్ కంటైనర్లో ఏముంటుంది, 3 డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి మెయిన్లీ. అంటే 3 డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ ఏంటిది, ప్రొపలెంట్, మెడికమెంట్ అండ్ అడిటివ్స్. సో ప్రొపలెంట్ అంటే ఎరోజాల్స్లో కంపల్సరీ ఉండాల్సిందే. ఎందుకు అంటే ప్రొపలెంటే కదా ఆ ఎరోజాల్లో ఉండే ఆ కైండ్ ఆఫ్ ప్రెషర్ని క్రియేట్ చేసేది ప్రొపలెంటే. అండ్ మన మెయిన్ మెడికమెంట్, మన డ్రగ్. అండ్ అడిటివ్స్ అనేది డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఒక్కొక్క ఎరోజాల్కి ఒక్కొక్కటి. ఇప్పుడు హెయిర్ స్ప్రే అనుకోండి, దాంట్లో డిఫరెంట్ అడిటివ్స్ ఉంటాయి. అండ్ ఇప్పుడు ఫోమ్ స్ప్రే అనుకోండి, దాంట్లో డిఫరెంట్గా అడిటివ్స్ ఉంటాయి అనమాట. ఈ అడిటివ్స్ పర్టికులర్గా ఇదే ఉంటుంది ఎరోజాల్ అనేది చెప్పలేము మనం. సో డిపెండ్స్ అపాన్ ద టైప్ ఆఫ్ ఎరోజాల్ అనమాట. అండ్ ఈ ప్రొపలెంట్ అనేది ఏంటిది, మెయిన్గా మనకు కావాల్సింది ప్రొపలెంట్ గురించి. సో ప్రొపలెంట్ అంటే ఏంటిది, ఇట్ డెవలప్స్ ప్రెషర్ ఇన్ ద కంటైనర్. సో ఎరోజాల్లో ఒక కైండ్ ఆఫ్ ప్రెషర్ ఉంటుంది కదా, సో ఆ ప్రెషర్ని డెవలప్ చేసేదే ప్రొపలెంట్ అనమాట. సో ఒక గ్యాస్ అంటే ప్రొపలెంట్స్గా దేన్ని యూస్ చేస్తారంటే కంప్రెస్డ్ గ్యాస్. సో దీన్ని కూడా ప్రొపలెంట్గా యూజ్ చేస్తారు. లైక్ కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్, అలా. లిక్విఫైడ్ గ్యాస్ ఉంటాయి కొన్ని, లైక్ మీథేన్, ఈథేన్ అవి. సో అండ్ ఇవి ఇప్పుడు ఈ టైమ్స్లో అంటే నాట్ అంత కామన్గా యూజ్ చేయట్లేరు అనమాట. సో ఈ టైమ్స్లో ఈ డేస్లో ఇవి యూజ్ చేస్తున్నారు ఈ ప్రొపలెంట్స్. సో ఇవేంటిదంటే దీస్ డేస్ ప్రొపలెంట్స్ లైక్ ట్రైక్లోరోఫ్లోరోమీథేన్, డైఫ్లోరోమీథేన్, డైక్లోరో, టెట్రాఫ్లోరోఈథేన్ అండ్ డైఫ్లోరోఈథేన్. సో ఈ టైప్ ఆఫ్ ప్రొపలెంట్స్ని ఇప్పుడు మనకు వస్తున్న ఎరోజాల్స్లో ఈ టైప్ ఆఫ్ ప్రొపలెంట్స్ని యూజ్ చేస్తున్నారు అనమాట. సో ఇంతవరకు అయితే ఈ క్లాస్ ఎండ్ అవుతుంది. నెక్స్ట్ వీడియోస్లో ఎరోజాల్ కంటైనర్స్ ఎలా ఉంటాయి, కొన్ని మెథడ్స్ ఉంటాయి, ఫిల్లింగ్ మెథడ్స్, ఎరోజాల్లో ఎలా ఫిల్ చేయాలి, ఎరోజాల్లో మెడికమెంట్ని, ఎరోజాల్ కంటైనర్ ఉంటుంది కదా దాంట్లో మెడికమెంట్ని ఎలా ఫిల్ చేస్తారు, అవన్నీ నెక్స్ట్ క్లాసెస్లో వస్తుంటాయి. సో వీడియోస్ ఏది మిస్ అవ్వకుండా నోట్స్ అయితే నీట్గా అంటే నేను ఇన్ డీటెయిల్గానే రాస్తున్నాను. నోట్స్ని నేను ఎలా రాసి పెడుతున్నానో అలా ఇన్ డీటెయిల్గా ఒక క్లాసిఫైడ్ వేలో రాసుకోండి. అండ్ మీకు తర్వాత యూజ్ అవుతుంది అది చదువుకోవడానికి. ఎంత నీట్గా మన నోట్స్ మనం మెయింటైన్ చేస్తే నెక్స్ట్ మనం ఇంకొకసారి చదివేటప్పుడు మనకు చూడగానే అర్థమైపోతుంది. నెక్స్ట్ ఇంకొకసారి డౌట్ రాకుండా ఉంటుంది. అండ్ ఇంకొకసారి నా వీడియో ఓపెన్ చేసి మళ్ళీ చదవాల్సిన అవసరం ఉండదు. సో నీట్గా నోట్స్ని మెయింటైన్ చేయండి, ప్రాపర్ స్టడీ స్కెడ్యూల్ని ప్రిపేర్ చేసుకోండి అండ్ కాన్సన్ట్రేట్గా చదవండి. అండ్ ఇప్పుడు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి, మర్చిపోకండి. ఎస్ ఐఎమ్ ఫాలోయింగ్ యువర్ వీడియోస్ మేడం అని ఏదో ఒకటి కమెంట్ చేయండి, నాకు తెలవాలి లైక్ ఎంతమంది నా వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నారు అనేది. సో థ్యాంక్ యూ.